ఈ సభకు చాలా మంది పెద్దవాళ్ళు వచ్చి కూర్చున్నారు. వచ్చారంటవా? వచ్చారు. మనని ఒక కథ చెప్పమని కోరుతుండ్రా నాయనా. ఏం అదృష్టరా నాకు. కథ చెప్పని కోరుతున్నాను. నేను చెప్తాను కదా. చెప్తావా బిడ్డా? నేనే కథ చెప్తా. చెప్పు. వింటారా మీరు? మీరు వింటారా? మీరు వింటారు కదా? వరు 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 అరియో ఒరే లింగన్న లింగన్న. నేనే లింగన్న. నన్ను నేను తలుసుకొని కథ చెప్తా. ఏం చెప్పొద్దా అంటే నా కథ నేనే చెప్తా. వాడికి దండామో వీడికి దండామో దండము వానికి దండం వీనికి దండం ఉంటాయి. కథ చెప్పమంటే వరి నా కథ అది. నా ఇష్టం. ఎంతమందిగా నన్ను పెట్టుకుంటా నీదేంద్రా? ఒరే లింగన్న, వాళ్ళు చెప్పమన్న కథ ఏంది, నువ్వు చెప్పే కథ ఏందిరా? ఒరే నీతో ఎప్పటికీ మాకు ఇదే చికాకు. వాళ్ళు ఏం చెప్పన్నారు నాకేం తెలుసురా నాయన. నా కథ నేను చెప్తానన్నా. నా ఇష్టం నాది, మీ ఇష్టం మీది. అందుకేరా లింగన్న, నీతోని మాకు ఎప్పటికి ఇదే చికాకు. అయ్యకు 98 గుణాలు ఉన్నట్టు నీకు అందులో 2 గుణాలు తక్కువైనరా. ఆ విధంగా ఉంది నీ వ్యవహారం. చల్లకుండా ఓరు 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 నాకు 2 గుణాలు తక్కువైనాయి అంట. నాకు ఏంటి చెప్పరా నువ్వు? 2 గుణాలు తక్కువైన ఏంటి అంటావు? ఒకరు చెప్తే నువ్వు వినవురా లింగన్న. విన్నా? ఒకరు చెప్తే నువ్వు వినవు. నీది నీకు తోయదురా. అట్లాంటివైతే మరి నేను చెబితే విన్న కదా, నాది నాకు తోయదు కదా. మీరు చెప్పుకోండి కదా. తుపాగ్రామ్ కంటే ఎక్కువ నీ పేరు. విన్నారు కదా నాకు అది ఎట్టుందో అట్టుంటుంది మనతో. ఒరే లింగన్న ఒరే మల్లన్న బిడ్డ, ఈ రోజు మనం చెప్పబోయే కథ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మన పాటల పెద్దన్న అరుణోదయ రాగన్న జీవిత కథ చెప్పుకుందాం రా నాయనా. ఒరే లింగన్న, ఈ రోజు మనని అరుణోదయ నాగన్న కథ చెప్పమని మన పెద్దవాళ్ళు కోరిండ్రు ఆయన. కథ చెప్పబోయే ముందు ఏం చెప్పాలనుకుంటారో మీరు చెప్పండి రా బాబు. చెప్పమంటా? ముందుగా నాగన్నకు దండాలు పెడదాం. నేను పెట్టినట్ట మీరు పెట్టినట్ట? మేము పెట్టే దండాలు వేరే ఉంటుంది. మన అందరం పెట్టినట్టే. సరే అయితే దండాలు దండాలు అన్న నాగన్నో నీకన్నా దండాలు అందుకోవన్నో.
పని